హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి 2 ప్రొడక్ట్స్ పట్టుకున్నారు, మరి ఏంది అన్బాక్సింగ్ చేస్తారైతే అనుకుంటున్నారా? బ్రో ఈ రెండింటిని అయితే గట్టిగా నేను రికమెండ్ చేస్తాను. అందుకే మీకు ఈ యొక్క వీడియో మొదటగానే అయితే చెప్తానన్నమాట. సో ఎందుకు ఈ యొక్క రికమెండ్ చేస్తున్నాను అంటే దీని యొక్క సౌండ్ అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఫీచర్స్ చాలా బాగా అయితే ఉన్నాయి. ఒక స్మార్ట్ వాచ్ 3,000 రూపాయలు 3,000 రూపాయలు కావాలనుకుంటే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది బోట్ కంపెనీ నుంచి. అలాగే నెక్ బ్యాండ్ 1,500 నేను పర్చేస్ చేసిన 1,500 ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే కూడా అది కూడా బెస్ట్ అయితే ఆప్షన్ అవుతుంది. ఇదోసారి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాం. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఈ రెండు నేనైతే పర్చేస్ చేశాను అనమాట. సో పర్చేస్ చేసి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ నేను ఒక 1-2 డేస్ యూజ్ చేశాను ఈ యొక్క స్మార్ట్ వాచ్ని. సో ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకోవాలని నా యొక్క ఎక్స్పీరియన్స్ని. మరి ఎండ్ వరకు చూడండి, చూడమే కాదు ఒక లైక్ అయితే ఇవ్వండి జస్ట్ ఒక స్మైల్తో. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి. మన తెలుగు వాళ్ళం, మన కంటెంట్ తెలుగులోనే చూసేద్దాం కదా, సపోర్ట్ అయితే చేయండి అందరూ. అండ్ అలాగే మరి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయగలరు. మరి టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బోట్ స్మార్ట్ వాచ్ స్టోర్ంప్రో. ఈ స్మార్ట్ వాచ్ని మనం అన్బాక్సింగ్ చేసే ముందు బాక్స్ మీద కంటెంట్ ఒకసారి చూద్దాం. మనకు ఫ్రంట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ అయితే కనబడుతుందో ఇదే అయితే ఉంటుందన్నమాట లోపల కూడా. అండ్ ఇక్కడ బోట్ లోగో కనబడుతుంది, ఇక్కడ స్టోర్ంప్రోని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మరొక సైడ్కి చెక్ చేస్తే ఇక్కడ 1.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంది అనమాట. అండ్ మరొక సైడ్ చెక్ చేస్తే బోట్ బ్రాండింగ్ అయితే లోగో ఉంది. అండ్ బాటమ్ వైపు చెక్ చేస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఈ స్పెసిఫికేషన్ వచ్చేసరికి స్లిమ్ మెటాలిక్ డిజైన్ అయితే ఉంది. అండ్ IP68 డస్ట్ అండ్ స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. ASAP ఛార్జ్ అయితే ఉందన్నమాట, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే 700+ యాక్టివ్ మోడ్స్, ఎవ్రీ మూవ్ కౌంట్స్ అనేది ఇచ్చారు. లైవ్ క్రికెట్ స్కోర్స్ అయితే ఇచ్చారు. అండ్ క్లౌడ్ కస్టమ్ అండ్ వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు. కాల్ అండ్ టెక్స్ట్ నోటిఫికేషన్ విత్ క్విక్ రిప్లేస్. రిప్లేస్ కూడా అయితే ఇచ్చుకోవచ్చు అంట, ఇది ఒక గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. హార్ట్ రేట్ అని SpO2 మానిటరింగ్ అయితే ఇచ్చారు. అండ్ కేపబిలిటీ ఆఫ్ iOS 13 అలాగే అబోవ్ Android 6 అండ్ అబోవ్ అన్నమాట. సో ఇది టోటల్గా వీళ్ళు ఇచ్చింది. అండ్ దీని మీద ప్రైస్ ఎంత ఉంది చూసినట్టయితే కింద మీరు చెక్ చేసుకోవచ్చు. 8,999 అవుతుంది. బట్ జస్ట్ 3,500 రూపీస్లో అవైలబుల్గా అయితే ఇస్తున్నారు. మరి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. అండ్ ఇది ఒక కలరే కాదు, వేరే కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి కలర్ వచ్చేసరికి కూల్ గ్రే అనమాట. సో నేను కూల్ గ్రే కలర్ని అయితే చేశాను. ప్రస్తుతానికి అప్పుడు వచ్చేసరికి వేరే కలర్స్ అవైలబుల్గా అయితే లేవు. సో మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇది బాక్స్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. వావ్, సూపర్ కదా. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ అయితే కనబడేది. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏదైతే ప్యాకింగ్ అయితే ఇచ్చారో ఇది అల్టిమేట్ ప్యాకింగ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఈ యొక్క ప్యాకేజింగ్ కూడా. అండ్ మనం స్మార్ట్ వాచ్ని అయితే బయటికి అయితే తీద్దాం ఫ్రెండ్స్. ఈ స్మార్ట్ వాచ్ని మీకు తర్వాత క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ అదేవిధంగా దీని గురించి చెప్తాను. అండ్ ఇంకా ఏమైనా కంటెంట్ ప్రొవైడ్ చేశారా అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో లోపల అయితే కంటెంట్స్ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయని అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఏం కనబడతలేవు. సో ఇది కూడా ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం అండ్ ఇంకేమేమి ఇచ్చారు అనే దాని గురించి. అండ్ థ్యాంక్ యూ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటితో పాటు ఛార్జింగ్ చేసుకోవడానికి మనకు మ్యాగ్నెటిక్ కేబుల్ ఛార్జర్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ బోట్ స్టిక్కర్ అయితే ఉంది. అలాగే వీళ్ళ యొక్క టోటల్ ఏవైతే ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో అన్ని ప్రొడక్ట్స్ గురించి ఒక మాన్యువల్ అయితే తయారు చేశారనమాట. బోట్ స్ట్రోమ్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చూసారు కదా. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు నేనైతే క్లియర్గా మీకు అయితే చెప్పబోతున్నాను. ఈ యొక్క బోట్ స్ట్రోమ్ వాచ్ నేను 2 రోజుల నుంచి యూజ్ అయితే చేస్తున్నాను. పర్చేస్ చేసి మరి మీకోసం అన్బాక్సింగ్ రూమ్ తీసుకొని అయితే వచ్చాను. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఎలా ఉంది, మరి 3,500 రూపాయలు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని కొనవచ్చా, దీనికంటే ఇంకా వేరే ఏదేమైనా స్మార్ట్ వాచ్ ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా నేనైతే అన్నిటి గురించి మీకైతే చెప్తాను. ఈ యొక్క స్మార్ట్ వాచ్ వచ్చేసరికి 3,500 రూపాయలు. మరి ఎలా ఉంది అన్నట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్మార్ట్ వాచ్ డిస్ప్లే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా బాగా అయితే ఉన్నాయి. అలాగే మనకు డిజైన్ అండ్ కంఫర్ట్ లెవెల్ కూడా చాలా బాగా అయితే అని చెప్పుకోవచ్చు. మొదటిగా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ డిస్ప్లే వచ్చేసరికి 1.78 AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క డిస్ప్లేలో మనకు సపోర్టెడ్ విత్ RGB కలర్ కామెంట్ సరికి 70% అయితే ఉంది. సో అందుకని మనకు అంత వైబ్రెంట్గా అయితే కలర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఏవైనా మన ఇమేజ్ చూసినా ఏదైనా ఐకాన్ చూసినా చాలా సూపర్గా అయితే మనకు కనబడుతుంది. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగా అక్యురేట్గా అయితే వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం ఇండోర్లో ఉన్నా మనం అవుట్డోర్లో ఉన్నా కూడా చాలా బాగా అయితే స్క్రీన్ అనేది కనబడుతుంది. ఈ యొక్క స్క్రీన్ పిక్సెల్ డెన్సిటీ కూడా వచ్చేసరికి 325 పిక్సెల్ డెన్సిటీ అయితే ఉందన్నమాట. అండ్ స్క్రీన్ రెజల్యూషన్
వచ్చేసరికి కూడా 368x448 హెచ్డి రెజల్యూషన్ తోటి అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. విత్ AMOLED డిస్ప్లే తోటి 1.78 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంది. ఒక లార్జర్ డిస్ప్లే అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకు దీంట్లో మరొకటి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీరు కొంతమంది అయితే అడుగుతున్నారు డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉందా అని అయితే అడుగుతున్నారు కొన్ని వాచ్ల్లో. నేను అన్నీ చెప్తున్నాను, జస్ట్ కొంచెం క్లియర్గా అయితే వాచ్ అయితే చేయండి. అలాగే మీకు స్క్రీన్లో కూడా చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కనబడుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క వాచ్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క వాచ్లో కూడా మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో పాటు డు నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని అయితే అనుకోవచ్చు. అది కూడా 1.78 లార్జర్ డిస్ప్లే తోటి ఇలాంటి స్పెసిఫికేషన్ తోటి బోట్ స్ట్రోమ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది అనమాట 3,500 రూపాయలలో. అండ్ అలాగే మనం ఈజీగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే జస్ట్ 30 మినిట్స్లోనే మీకు 100% అయితే అవుతుంది. నాకు 30 మినిట్స్లో వచ్చేసరికి 95 వరకు అయితే అవ్వడం అయితే జరిగింది. అంటే నేను ఒక 2 మినిట్స్ నేనైతే చెక్ చేయలేదు, మనకు తెలియదు. కానీ సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, నాకు ఐడియా ఉన్నంత ప్రకారం వచ్చేసరికి 95% వరకు అయితే అయిందని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు వితిన్ 30 మినిట్స్లో అనమాట. సో ఇది కూడా సూపర్ అయితే చెప్తాను, ఎందుకంటే మనకు ASAP టెక్నాలజీని యూజ్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకుని అయితే వచ్చారు వీళ్ళు. ఇక 700+ యాక్టివ్ మోడ్స్ అంటే మనకు స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్లో 700 అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు వర్కౌట్ చేస్తారు అనుకుంటే మనకు అలాంటి ఫెసిలిటీ కూడా అయితే ఈ యొక్క బోట్ స్ట్రోమ్ వాచ్లో అయితే ఉంది అనమాట. ఈ యొక్క వాచ్ని మన మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి బ్లూటూత్ ద్వారా అంటే వీళ్ళ యొక్క క్రెస్ట్ యాప్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ QR కోడ్ కూడా అయితే ఇచ్చారు. ఈ యొక్క QR కోడ్ని స్కాన్ చేసినా లేదా మీరు ప్లే స్టోర్కి కానీ యాప్ స్టోర్కి అయితే వెళ్ళేసి అక్కడ బోట్ క్రెస్ట్ అనే యాప్ అని సెర్చ్ చేసినా కానీ మనకు కనబడుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మీకు డిస్ప్లే మీద అయితే కనబడుతుంది కదా. సో సింపుల్గా అయితే ఉంటుంది, ఎలాంటి టెన్షన్ అయితే ఉండదన్నమాట. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే లైవ్ స్కోర్ అయితే చూడొచ్చు. లైవ్లా మనకేమన్నా ఇండియాది ఏమైనా మ్యాచ్ అవుతున్నా కానీ ఇక్కడ మనకు లైవ్ స్కోర్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ లైవ్ స్కోర్ అయితే చూడలేదు, ఎందుకంటే మరి ఇప్పుడు మరి ఉన్నాయి క్రికెట్ మరి రన్ అవుతుందో రన్ కావట్లేదు నాకైతే తెలియదు. సో మొత్తానికి అయితే లైవ్ స్కోర్ ఆప్షన్ కూడా అయితే ఉంది ఈ యొక్క వాచ్లో. అండ్ ఫైనల్గా మాట్లాడుకుంటే సెన్సార్స్ కూడా చాలా బాగా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి. నేను ఈ యొక్క ఈ యొక్క టేబుల్ మీద కూడా పెట్టినా కూడా అక్కడ మనకైతే రిస్ట్కి పెట్టుకొని అయితే సేమ్ ఇంతకుముందుకు ఎన్ని మ్యాచెస్ అయితే ఆ విధంగా చెప్పాయి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కూడా అలాగే చెప్పింది. నేను రిస్ట్కి పెట్టుకుంటే మాత్రమే మనకు వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సెన్సార్స్ అనేవి చాలా యాక్యురేట్గా అయితే ఉన్నాయి. అలాగే మనం 24/7 అయితే మనం మానిటర్ అయితే చేసుకోవచ్చు. హార్ట్ రేట్ మానిటర్ని మీకు ఎవ్రీ 30 మినిట్స్కి 55 మినిట్స్కి ఇలా మనం హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా మెసేజ్ అయితే పొందవచ్చు అనమాట. వీళ్ళకి యాప్లో అయితే ఉంటుంది, అది ఒకసారి అయితే చెక్ చేయండి. స్లీప్ మానిటరింగ్ అని ఇక్కడ చాలా సెన్సార్స్ అయితే మనకు దీంట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. సో మనకు వాన చినుకులు పడ్డా దీనికైతే ఏమైతే కాదు, అండ్ చెమట పూసినా కూడా దీనికైతే ఏమైతే కాదు. ఇలాంటి IP68 సర్టిఫికేషన్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది ఒక స్మార్ట్ వాచ్కి. ఇతర అప్డేట్స్ అని కెమెరా ట్రాకింగ్ అని మ్యూజిక్ కంట్రోల్స్ అని దీంట్లో కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అన్నీ అయితే దీంట్లో అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా మరొకటి చెప్పాలంటే బ్యాటరీ లెవెల్ గురించి చెప్పాలి. బ్యాటరీ వచ్చేసరికి నేను 2 డేస్ నుంచి యూజ్ చేసినప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెట్టాను. అది కూడా నాకు 30 మినిట్స్కి 95% అయితే అయిందని చెప్పాను కదా. 100% నేను పెట్టిన తర్వాత ప్రస్తుతానికి అయితే దిగలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది నా యూసేజ్ని బట్టి నాకైతే బ్యాటరీ అయితే ఉంటుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 10 డేస్ అనేది బ్యాటరీ అయితే ఇస్తుంది అయితే చెప్తుంది. మేబీ 8 డేస్ వచ్చినా కూడా పర్లేదు, మనకు 9 డేస్ వచ్చినా పర్లేదు, మరి 10 డేస్ అంటే ఓకే అనేది చెప్పుకోవచ్చు. సో ఇలా అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. గైస్ 3,500 రూపాయలు అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరైతే AMOLED డిస్ప్లే 1.78 ఇంచెస్ లార్జ్ డిస్ప్లే అండ్ 60-70% RGB కలర్ గామెట్ సపోర్ట్ కూడా అయితే ఉంది. మనం ఈ యొక్క క్లౌడ్ వాచెస్లో మన యొక్క ఇమేజ్ కూడా చేంజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. పిక్సెల్ డెన్సిటీ కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. సో మరి కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకోటి మీకు ఖచ్చితంగా చెప్తాను, ఏదోసరికి బీటీ కాలింగ్ స్మార్ట్ వాచ్ అయితే కాదు. సో అదొకటైతే గుర్తుంచుకోండి. మరి వితౌట్ బీటీ కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలి అనుకుంటే ఇదొక మంచి చాయిస్ అయితే అవుతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మరి కొనేసేయండి. ఇంకో వీడియోలో మీ ముందున్నాను. అప్పటి వరకు ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒక్కసారి జస్ట్ ఇట్లా స్మైల్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.